హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ ప్రశ్న మనం ఈ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఏంటంటే జనరల్గా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ స్టాక్స్ ఏదన్నా ఉన్నప్పుడు చూడండి, మంచి స్టాక్స్ అనిపించింది, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంది. డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇదేంటంటే చాలా తక్కువ ధర కదా, తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంది, ఇప్పుడు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి సహజంగా అనిపిస్తూ ఉంటుంది. అందులో పెద్ద తప్పేం కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం బై చేసిన తర్వాత ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇది 700కు వచ్చింది అనుకుందాం. అంటే ఏంటి, 300 పాయింట్స్ డిస్కౌంట్ అయింది, అంటే 30% డిస్కౌంట్ అయిపోయింది స్టాక్. డిస్కౌంట్లో బై చేస్తే మంచిదే కదా అనుకుంటాం, కరెక్టే. బట్ ఈ 700 దగ్గర నుంచి ఇంకా కిందకు వెళ్ళిపోతే మనకి పెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అది 500కి వెళ్ళిపోయింది, అంటే మనకి 200 పాయింట్స్ లాస్ అయిపోతాం ఒక షేర్లో కదా. ఇది కూడా ఉంటుంది. అయితే దీనికి ఈరోజు ఏంటంటే మనం ఒక సింపుల్ టెక్నిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. అది వచ్చేసరికి ఆర్ఎస్ఐ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తుంటే క్లియర్గా మనకి ఏమనిపిస్తుంది, ఈ యొక్క లెవెల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇది 2100 ఈ లెవెల్ అనేది. దాని తర్వాత ఏమైంది, మార్కెట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ పైన పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే ఈ యొక్క లో అనేది ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేసుకుంది కిందకి, అండ్ వెరీ సిగ్నిఫికెంట్ క్యాండిల్తో మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఒక స్వింగ్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత లోవర్లో ఫార్మేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి స్టాక్లో, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తుంటే. సో ఇది డెఫినెట్గా ఏంటి, మనం ఏమంటాం, దీన్ని ఫాలింగ్ నైఫ్ అంటాం. అది ఎంత కిందకి వెళ్తుందో మనకి తెలియదు కదా. సో దానికోసం మనం ఈ యొక్క సింపుల్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటే ప్రాబబ్లీ ఏంటంటే మనం విన్నింగ్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ చీప్ ప్రైస్లో కూడా మనం స్టాక్స్ అనేది బై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఒక లో అనేది క్రియేట్ చేసింది. నేనేం చేస్తున్నాను, జస్ట్ లోని మార్క్ చేస్తున్నాను, అంతే, ఏం చేయట్లేదు. లోన్ మార్క్ చేశాను. లోన్ మార్క్ చేసినాక ఇక్కడ ఇది ఎందుకు మనం మార్క్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడెక్కడ కూడా లోస్ ఏవైతే ఉన్నాయో పెద్దగా బౌన్స్ అనేది లేదు. ఇది సాలిడ్గా ఉంది క్యాండిల్, మంచి చక్కని బౌన్స్ కనిపిస్తుంది. అండ్ అగైన్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా బై అనేది ఇనిషియేట్ చేయం. మనం వీ నీడ్ ఏంటంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనమాట. ఓకే, సో ఆ యొక్క ఎవిడెన్స్ కోసం మనం వెయిట్ చేస్తాం. జనరల్గా డౌ థియరీ ప్రకారం మార్కెట్ ఎలా ఉంటుంది, డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు వెళుతుంది, ఇది మార్క్ డౌన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంటుంది, దాని తర్వాత ఇది మార్క్ డౌన్ ఫేజ్. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, అక్యుములేషన్ జరుగుతుంది. అక్యుములేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా రిస్క్ తీసుకుంటారు. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఒక్క ప్రైస్ దగ్గర కొనలేడు. ఇప్పుడు నేను ఒక 100 క్వాంటిటీ ఒక ప్రైస్ దగ్గర కొనాలనుకోండి, 1670 ఉంది, ఇప్పుడు 70.50, నేను ఒక 100 క్వాంటిటీ కొనొచ్చు. బట్ ఇన్వెస్టర్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 2 లక్షల క్వాంటిటీ 3 లక్షల క్వాంటిటీ కొనాలంటే కొనలేరు, ఎందుకంటే లిక్విడిటీ ఉండదు అంతగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తగ్గినప్పుడు ఒక మంచి ప్రైసు, దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ బాగుంది యాజ్ పర్ ద ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్గా చూడకపోవచ్చు, కానీ జనరల్గా ఇన్వెస్టర్ ఏంటంటే ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అండ్ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్స్ అనేది తీసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేసి అవసరమైతే వాళ్ళ టీం అనేది కూడా వెళ్ళి చేస్తారంట కంపెనీలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. వాళ్ళకన్నా మంచిగా చేస్తున్నారు అనిపిస్తే ఏం చేస్తారంటే ఓ ప్రైస్ రేంజ్లో వాళ్ళు బయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కూడా జోన్ అనమాట. అది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే పెద్ద కాన్సెప్ట్ అయిపోతుంది. సో ఇక్కడ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకి చూడండి, ఒక బాయింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే కిందకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయండి, సేమ్ లెవెల్ దగ్గర మళ్ళీ బాయింగ్ యాక్టివిటీ కనిపించింది. ఇక్కడ ఒకసారి యాక్టివిటీ కనిపించింది, ఇక్కడ ఒకసారి యాక్టివిటీ కనిపించింది. ఒక టెక్నికల్గా పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ లెవెల్ దగ్గర ఏది మన ఇంట్రాడే చేసినట్టు చేసామనుకోండి, ఇది స్టాప్ లాస్, ఎందుకంటే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిపోయింది. ఇది ప్రీవియస్గా 1167.05 అనేది మన స్టాప్ లాస్ అనుకోండి. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అంతే కదా, ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఇన్వెస్టర్ ఏంటంటే కొద్దిగా రూమ్ ఇస్తాడనమాట, ఒక 10%, 20% ఒక జోన్ అనేది పెట్టుకుంటారు. ఆ జోన్లో బయింగ్ చేస్తూ ఉంటారు. స్మార్ట్ మనీ అంటాం కదా, అదనమాట. వాళ్ళు లాంగ్ టర్మ్ వ్యూతో వర్క్ చేస్తారు, రేపటి కోసం ఎల్లుండి కోసం కాదు. ఒక 2 years, 1 year, 3, 5 years, 4 years, 5 years ఇలా 10 years కూడా హారిజన్ ఏంటంటే వర్క్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట పెద్ద పెద్ద ఫండ్స్, రైట్. అయితే మళ్ళీ యాక్టివిటీ జరిగింది, ఇక్కడ మళ్ళీ యాక్టివిటీ జరిగింది. సో ఎనీహౌ ఈ రెండు మనకు తెలుసు ప్రస్తుతం. ఇది లో, డెఫినెట్గా
ఇది లోవర్ లో కదా, ఇక్కడ లో, ఇక్కడ లో, ఇక్కడ లో, లోవర్ లో అనేది క్రియేట్ చేస్తుంది. ఇది కూడా అనదర్ లోవర్ లో. నా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆర్ఎస్ఐ అనేది ఒకసారి ఫ్లిప్ చేస్తే ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది అనేది కొద్దిగా మనం ఫోకస్ అనేది చేస్తే ఆ, ఇక్కడ చూడండి. హా, నేను ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో లోని మార్క్ చేస్తున్నా. ఇక్కడ మనకి డైవర్జెన్స్ లేదు. ఇది చూడండి ఇక్కడ ఈ ప్రీవియస్ ఏంది స్వింగ్ అనమాట. అంటే మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర డిప్ అయింది, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా బైక్ వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర డిప్ అయింది. ఈ డిప్కి ఏంటంటే నెగిటివ్గానే ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ లో క్రియేట్ చేసింది కదా, బ్రేక్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ స్టేబుల్ అవ్వలేదు, బట్ ఎనీహౌ స్టేబుల్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ పర్ ద మార్కెట్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోని బ్రేక్ చేసిందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. బ్రేక్ చేసింది కాబట్టి మనం ఏమంటాం, అనదర్ లోవర్ లో క్రియేట్ అయింది అంటాం. నా దీన్ని అబ్జర్వ్ చేస్తే అవును, అది అక్కడ ప్రైస్ తగ్గిపోయింది, ఇది ప్రైస్ తగ్గిపోయింది, దీంట్లో పెద్ద డైవర్జెన్స్ ఏం కనిపించట్లా మనకి, రైట్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి ఇక్కడ ఇదే లెవెల్ అనేది నేను మార్క్ చేస్తున్నాను జస్ట్ యాక్యురేట్గా. దాని తర్వాత మనకి మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్గా అప్రాక్సిమేట్గా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ఇది ఎగ్జాక్ట్గా నేను మార్క్ చేశాను అనమాట. ఇది లో, ఈ ప్రీవియస్ లోతో మనకు పని లేదు. ఎందుకు, ప్రైస్ కిందకి వెళ్ళింది, ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా కిందకి వెళ్ళింది, ఎటువంటి డైవర్జెన్స్ లేదు. ఇంక అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ప్రీవియస్గా ఈ స్వింగ్ ఉంది కదా, దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఆ స్వింగ్ అనేది మనకి అవసరం లేదనమాట. ఇంకా నెక్స్ట్ ఈ స్వింగ్ ఇంపార్టెంట్. ఏది, ఈ స్వింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఈ స్వింగ్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ లో కదా, ఇది లోవర్ లో, దానికంటే కిందకు వచ్చింది కాబట్టి డైవర్జెన్స్ లేదు కాబట్టి ప్రాధాన్యత మనకు పని లేదు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసే అనదర్ టైం ఏంటంటే మార్కెట్ అదే లెవెల్కి వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే డైవర్జెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ప్రైస్లో డైవర్జెన్స్ ఇక్కడ చూడండి, పాయింట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ కదా, కొద్దిగా డిఫరెన్స్ ఉంది, బట్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది చూడాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దాకా రాలేదు కదా, రైట్, ఇక్కడ దాకా రాలేదు ఇది, బట్ ఆర్ఎస్ఐ అంత డిఫరెన్స్ ఉందా, ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ డైవర్జెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఇక్కడ దాకా వచ్చింది ఏది, ఈ యొక్క స్టాక్ అనేది. బట్ ఆర్ఎస్ఐలో మాత్రం బిగ్గరగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాదనట్లేదు, ఇది కూడా పాజిటివ్గా ఉంది. అంటే ఈ లో అనేది లోవర్లో క్రియేట్ చేయలేదు మనకి. బట్ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ యొక్క దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో డైవర్జెన్స్ అనమాట, ఇన్హరెంట్ డైవర్జెన్స్ అది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సరే ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే లోవర్లో క్రియేట్ చేయొచ్చు కదా ఇన్ ఫ్యూచర్ అనుకుంటే, ఇక్కడికి పెట్టుకుందాం మళ్ళీ. ఈ యొక్క పాయింట్లో అండ్ ఈ యొక్క పాయింట్లో వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి, మళ్ళీ డైవర్జెన్స్ అనేది కొద్దిగా కనిపిస్తుంది ఇక్కడ, స్లైట్గా, అగ్రెసివ్గా లేదు, స్లైట్గా అనమాట, స్లైట్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి కానీ, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర కానీ మనకి ఏంటంటే పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సమ్వేర్ ఇక్కడ బాటమ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అగైన్ ఏంటంటే మనం ఇక్కడ బై చేయలేము, ఎందుకంటే ఈ ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాతే మనకి ఇక్కడ డైవర్జెన్స్ ఉందా లేదా అని చెప్తుంది అనమాట. అంటే ప్రైస్ ఇన్ ద సెన్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రం మనం క్యాల్కులేట్ చేస్తాం, రైట్. దాని తర్వాత అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాడు ప్రైస్, బయర్ వచ్చాడు, ఇక్కడికి వచ్చింది ప్రైస్, బయర్ వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు ప్రైస్, బయర్స్ వచ్చారు. బట్ డైరెక్ట్ ఇక్కడ బై చేసుకోవడం కొద్దిగా రిస్క్గానే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ కన్సోల్టేషన్ తీసుకొని కిందకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. బట్ ఇది మాత్రం మనకి ఏం చెప్తుందంటే చక్కగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, మార్కెట్ ఎలా వచ్చింది, ఇదే డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. నా ఏంటంటే ఇది మనం రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తున్నాయి, డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది, అండ్ మంచి స్ట్రక్చరల్గా ట్రెండ్ లైన్ కావచ్చు షార్ట్ టర్మ్లో, అండ్ స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. కాబట్టి ఈ క్యాండిల్ తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో మంచి మొమెంటం రావచ్చు అని చెప్పేసి, రైట్. సో ఈ సిచ్యువేషన్స్లో ఇటువంటి సమయాల్లో ఏంటంటే ఇంకా ఇటువంటి స్టాక్స్ మీద మనం ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఒకవేళ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇనీషియల్గా ఏం చేస్తారంటే ఈ స్టాప్ లాస్ అనేది బిగ్గరగా ఉన్నా పర్లేదు,
స్వింగ్కి ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ బహుశా విని ఉండరు ఇప్పటిదాకా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, యాజ్ పర్ ద బ్రేక్అవుట్ నేనేం చేస్తాను, యాజ్ పర్ ద బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటాను, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడతా అంటారు. కానీ అది రైట్ పద్ధతి కాదనమాట. ఆ పద్ధతి ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే లాసెస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటున్నానంటే చూడండి, ఈ పాయింట్ దగ్గర ప్రాబబ్లీ ఇక్కడ మన క్లోజింగ్ బేసిస్లో ఎగ్జిట్ లేదు కాబట్టి సర్వైవ్ అయ్యాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ క్లోజింగ్ ఇచ్చేసింది అండ్ గ్యాప్ డౌన్ కూడా జరిగిపోయింది. ఓకేనా, ఒకవేళ మనం జీటీటీ ఆర్డర్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది స్టాప్ లాస్, రైట్. అందుకే మనం ఏంటంటే స్వింగ్కి ఎప్పుడు కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. మార్కెట్ చూడండి, ఒక బేస్ క్రియేట్ అయింది, ఇదంతా బేసు బ్రేక్అవుట్ అయింది, ఇది బ్రేక్అవుట్ తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడ దాకా వస్తాడు, ఒక్కొక్కసారి డీప్గా కూడా వస్తాడు. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ లో అనమాట, దట్ ఈజ్ కాల్డ్ స్వింగ్ లో అంటాం. సో ఒకవేళ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఇంత పెద్ద స్టాప్ లాస్ అసలు ఎవరైనా పెడతారా? ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఒకవేళ యాక్టివ్గా ఉండాలంటే. మరోవర్ ఏంటంటే ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఫాలో చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం ఒక టూల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో వీడియో అనేది లెంగ్త్ అయిపోతుంది కాబట్టి దాన్ని గమనించండి. అండ్ డెఫినెట్గా ఈ యొక్క ఓన్లీ క్యాండిల్ బ్రేక్అవుట్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎగ్జిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి కూడా రియల్ ఫ్రూట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే చూడండి, ఇన్స్టెడ్ ఇక్కడ లాస్ 10% తీసుకునే కంటే కూడా ఇప్పుడు కరెక్ట్గా స్వింగ్ని ఫాలో అయితే ఈవెన్ లెస్ క్వాంటిటీ అయినా సరే మనం చూస్తే 53% రిటర్న్. ఏది వీఆర్ ఎక్స్పెన్సివ్, ఇది ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కదా, బట్ స్టిల్ ఏంటంటే మనకి 53% రిటర్న్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే నేను ఏదైతే ఇక్కడ వీడియోలో చెప్పానో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి పెయిడ్ కోర్స్ కూడా అవసరం లేదు. ఈ విధంగా మీరు కానీ అబ్జర్వ్ చేసి ఓకే దీని మీద కానీ ఫోకస్ చేశారంటే బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.